కృష్ణానది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో నీళ్లు నిజాలపై సీఎం రేవంత్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 10 ఏళ్లలోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సలహాలు సూచనలు ఇస్తారనుకున్నామని తెలిపారు. కేసీఆర్ నదీ జలాల గురించి మాట్లాడితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు చెప్తారనుకున్నామని తెలిపారు. సభల్లో మాట్లాడేదానికంటే అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాలపై చర్చకు తెరలేపి తెచ్చిందే ప్రతిపక్ష నేత కేసీఆర్ అని, అందుకే కేసీఆర్ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చ చేపట్టామని, కానీ ఆయన మాత్రం సభకు రాలేదన్నారు. చట్టసభలంటే కేసీఆర్ కి చిన్న చూపు అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. జిల్లా నుంచి ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు బెంచ్ కారులో పోయి ఎగ్జిబిషన్ లాకనో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది, నీటి కరువు ఎలా ఉంటుంది, కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏ విధంగా వలసపోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి రోజు ఇంత దూరం వచ్చినాం అధ్యక్ష. ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ బండారం బయటపడ్డది. నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి. నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభ పిలిచినాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 18-19 జూను 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి, అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు. హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి ఆనాడు ప్రభుత్వ రికార్డులు తెచ్చిరో తప్పు ఇగో ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి. 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ పెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో. ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసిండు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్ ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే మనం కొట్లాడితే నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్ళు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీర నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్దీ కొనసాగిస్తున్నారు అధ్యక్ష. సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోని తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30% నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డిపిఆర్ సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్స్ ను మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్లు డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక న్యాయ చిక్కులు, వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యూ చేసినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే 25 రోజులు 2.8 టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే 70 టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము 10 లక్షల ఎకరాలకి 70 టీఎంసీతో 32,000 కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది. ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి 100 మీటర్లు కిందికి పోయి ఖర్చు 2 3 పెంచుకుని తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి, 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్కి సంబంధించిన బిల్లులే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిలో చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు. ఏ ఒక్క మీటింగ్ లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షన్ మనకే కేటాయించాలి. జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు, మరి కలిసి కూర్చునే వాళ్ళు, ఒక్కసారి కూడా ఆ 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి, వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళకి సహకరించిండ్రు. ఆ 45 టీఎంసీ అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు పూర్తయిపో. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనలు వర్క్ కూడా ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి ఎయిర్బోర్న్ సర్వే చేయించి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కూడా వేగవంతంగా ఇప్పుడు మొదలవుతున్నాయి. తప్పనిసరిగా ఈ 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ కూడా పూర్తి చేస్తాం. ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో 3-4 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు రకరకాల అసత్యాలు, అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఆ పెద్ద మనుషులు ఏంటంటే, ఓహో సిడబ్ల్యూసి అప్రూవల్ వచ్చింది, వీళ్ళు నిద్రపోయినరు, మేలోనే జూలైలో వచ్చింది, వీళ్ళకి సోయి లేదు. మరి సోయి ఎవరికి లేదేమో కానీ ఈ రోజుకి కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు. హరీష్ రావు గారు ప్రెస్కు చూపెడుతున్న లెటరు, సిడబ్ల్యూసిలో ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్ట్ లెటరు. సిడబ్ల్యూసి స్పష్టంగా మన ప్రభుత్వానికి లెటర్ రాసి అసలు ఆ ప్రాజెక్ట్కి అనుమతి లేదు, డిపిఆర్కి అనుమతి లేదు, ఇప్పటి వరకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా క్లియర్ చేయలేదని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది.
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్దిమంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గుప్తా, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్లిపోయారు. లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ప్రసంగం చేస్తూ పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రజెంట్ చేస్తుండగా ఎమ్మెల్యేలు నిద్రపోవడం వైరల్ అవుతోంది. రాష్ట్రమంతా లైవ్ లో సాగునీటి ప్రాజెక్టుల ప్రెజెంటేషన్ చూస్తుంటే ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా సభలో ఉండి నిద్రపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల వైఖరిపై సీఎం సీరియస్ అయ్యారు. పీపీటీ జరిగే సమయంలో చాలా మంది సభ్యులు గైహాజరు కావడం ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరిగే సమయంలో సభలో లేకపోవడం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. సభ జరిగే సమయంలో గేట్లు మూసి ఉంచాలని అసెంబ్లీ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సభ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలకు సీఎం సలహాదారు ఫోన్ చేసి పిలిచినట్లు సమాచారం. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. విపక్షంలో ఉండగా పీపీటీని కాంగ్రెస్ వ్యతిరేకించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వద్దని ఇప్పుడు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. ఆనాడు రేవంత్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని వ్యతిరేకించారని వేముల తెలిపారు. బీఆర్ఎస్ కి పీపీటీ అవకాశం కల్పిస్తే సభకు వెళ్తామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారిని అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. మీ అందరికి గుర్తుండాలి, వీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీ 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది. ఇప్పుడు ఎవరైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో బట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు, సభ్యురాలుగా ఉన్నది, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ he would not be able to attend if the audio visual presentation is held in the assembly because it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రెజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. రేపు రాబోయే సమాజానికి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కేవలం పీపీటీ సైడ్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈ రోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వివరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కరెక్ట్ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975లో చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపండి, మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈ రోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యే మేము అందరం. కాబట్టి స్పీకర్ గారు డెఫినెట్గా మీరు వ్యవహారశీలు మార్చుకోవాలి, మా గొంతు నొక్కే ప్రయత్నం మానుకోండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇంత నిర్బంధం చేయలేదు, ఉమ్మడి రాష్ట్రం మాకు గొంతు నొక్కలేదు. స్పీకర్ గా మీరు పక్షపాత వహించకండి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు, మీరు మాకు అవమానం చేసే విధంగా వివరించారు కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, 80% బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది? మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బుల్డోజ్ చేస్తాము, మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు. ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠంకు గౌరవం ఇస్తాం. మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి ఇప్పటి కూడా మేము అదే గౌరవం మీకు ఇచ్చినాము, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి. పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏం లేదన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారేనని మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని ఉన్న మొదటి డిపిఆర్ ప్రకారం తీసుకోవాలని అనేకసార్లు చెప్పడం జరిగిందని, పాలమూరు రైతులతో ఆటలాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కూడా పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని, పాలమూరు రైతులను ఈ కరువుల నుంచి రక్షించాలని ఒక చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు. గతంలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్లమెంట్లో అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి కాదు, జూరాల ప్రాజెక్టు మొట్టమొదట ఏ డిజైన్ ఉండిందో, ఏ అప్రోచ్ ఉండేనో జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకోవాలని, ఆ అప్రోచ్ చేస్తేనే పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని పదే చెప్పినని, దాని గురించి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు. పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేదు. పాలమూరు కరీంనగర్లో పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. బృందావన్ రిసార్ట్ నుంచి బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేస్తుండగా పవన్ కి కేబుల్ వైర్ అడ్డొచ్చింది. దీంతో కేబుల్ వైర్ తాకకుండా పవన్ కళ్యాణ్ కారుపై పడుకున్నారు. కేబుల్ దాటిన తర్వాత పవన్ మళ్లీ లేచి నిల్చున్నారు. ప్రమాదం తప్పడంతో పవన్, జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం పేరుగాంచిందని తెలిపారు. అంతర్జాతీయ దేశాలు సైతం తమ నాయకుడిని మెచ్చుకుంటుంటే కేసీఆర్ గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం హసనాపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు అన్ని విధాలా నష్టమే జరిగిందన్నారు. జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ అది ఇచ్చి నీకు తీసుకుంటాను. నువ్వు అది చెప్పేస్తామండి. ఇలా చూడిపోతాను తీసుకో. తర్వాత ఇది చూడు, చూసారా ఇక్కడ ప్రభుత్వ ముద్రలే ఉంటాయి కాగితం మీద. ఇది మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో, మన వాళ్లే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో 4 హోటళ్లలో సర్వర్లని, 4 ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు. పరిపాలన అందించడంలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎక్కడ ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు, ఎవరి ద్వారా వచ్చావు, ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాల్టి చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు ఆ విజ్ఞత లేదు. అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. కూటమి అధికారంలోకి వచ్చాక వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సరైన ఆహారం కూడా అందించకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రత వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 19 నెలల్లో 46 మంది చిన్నారులు చనిపోయారని, ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగానే చూడాలన్నారు. అటు వైద్య, ఆరోగ్య రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా, అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్ కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్గా వచ్చింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని నానక్రమ్గూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుధీర్కు టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గతంలో కూడా సుధీర్ రెడ్డి 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సేదేవా లొంగిపోయారు. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్యతో పాటు 48 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. దారా సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs, అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్. అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది అందులో. దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా అరుదు. గ్రేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకు అని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియనే కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్లో చనిపోవటము. అనకాపల్లి జిల్లా SVS కెమికల్స్ లో పేలుడు సంభవించింది. SVS ఫార్మాలో మంటలు చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో కార్మికులు పరుగులు తీశారు. నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. వరుసగా ఆయిల్ డ్రమ్ములు పేలడంతో పొగ దట్టంగా కమ్మేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. లాటిన్ అమెరికా దేశం వెనిజులాపై పగ తీర్చుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని అమెరికా బంధించినట్లు వాషింగ్టన్ అధికారికంగా ప్రకటించింది. వెనిజులా రాజధాని కరాకస్పై అమెరికా డెల్టా ఫోర్స్ దాడులు చేసి అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ అధ్యక్షుడు మదురో ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వెనిజులా ఉపాధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెనిజులా మధ్య వైరం ఈనాటిది కాదు. వెనిజులా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధాని అని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశంలోని చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా తమ అధినేతను కస్టడీలోకి తీసుకుందని వెనిజులా అంటోంది. వెనిజులాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం ఉండటంతో ట్రంప్ ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.